నిన్న సాటర్డే జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున గారికి, హరీష్ గారికి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎలా అనంటే హరీష్ ఒప్పుకోకున్నా ఒప్పించి ఒప్పుకోవాల్సొచ్చింది. సో, అలాంటి సిట్యుయేషన్ ఎందుకు క్రియేట్ అయింది? ఇందులో నిజంగా హరీష్ గారు రాంగా? లేపోతే నాగార్జున గారు రాంగా? అసలు ఏం జరిగింది? హరీష్ ఏం చెప్పాలనుకున్నాడో మీకు డీటెయిల్డ్‌గా చెప్తా. బాగా వినండి. సో, ఇది విన్నాక మీకే అర్థమైద్ది. హరీష్ చెప్పింది రైటా? రాంగా? అండ్ నాగార్జున గారు రిటర్న్‌గా ఎలా చెప్పుంటే బావుండేది, ఎలా సపోర్ట్ చేసుంటే బావుండేదనేసి మీరే జడ్జ్ చేస్తారు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఎమ్మాన్యువల్ ఒక పాయింట్‌లో ఒక హీటెడ్ మూమెంట్‌లో హరీష్‌ని ఒక మాట అన్నాడు. అదేంటంటే, హరీష్ అమ్మాయిలనైతేనే అంటాడు. ఏది తనుజ విషయంలో. అమ్మాయిల మీదకైతేనే హరీష్ కోపానికెళ్తాడు, ఫైట్‌కి వెళ్తాడు, గట్టి గట్టిగా అరిచేస్తాడు. ఎందుకనంటే వాళ్ళేం మాట్లాడరు కాబట్టి. ఒకవేళ అబ్బాయిలనుకోండి, తిరిగి మాట్లాడతారు, తిరిగి రివర్స్ అవుతారు, తిరిగి ఫైట్ చేస్తారు. సో, అందుకే హరీష్ ఓన్లీ అమ్మాయిల మీదనే అరుస్తాడు అనేసి ఒక పాయింట్ మాట్లాడాడు ఎమాన్యుయల్. ఇలా మాట్లాడిన దానికి కౌంటర్ ఏస్తూ గుర్తుపెట్టుకోండి, ఎమాన్యుయల్ అలా ఆల్రెడీ అన్నాక హరీష్ కౌంటర్ ఏస్తూ ప్రియాతో ఏమన్నాడంటే, ఓకే, ఎమాన్యుయల్ ఏమన్నాడు, హరీష్ ఓన్లీ అమ్మాయిల మీదకే ఫైట్ చేస్తాడు అనేసి అన్నాడు కదా, మరి నేను భరణి గారితో ఫైట్ చేశా, భరణి గారి మీద గట్టి గట్టిగా అరిచేసా అంటే భరణి అమ్మాయేనా? ఇవన్నీ చూశాడు కదా ఎమాన్యుయల్. ఓన్లీ తనుజ కాకుండా ఇంకిద్దరు మగవాళ్ళ మీద కూడా అరిసా నేను. ఇద్దరు మగవాళ్ళ మీద కూడా ఫైట్‌కెళ్ళా. అంటే ఎమాన్యుయల్ చెప్పిన ప్రకారం హరీష్ ఓన్లీ అమ్మాయిల మీదనే ఫైట్ చేస్తాడు. ఎందుకనంటే అంత చేత కాదు ఒకవేళ రివర్స్ అయితే అనేంత ఇదే ఉంటే, ఇప్పుడు భరణి అండ్ ఇంకొక ఆయన కూడా అమ్మాయిలు అయ్యి ఉండాలి కదా ఎమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే వీళ్ళిద్దరు ఆడోళ్ళు, మగోళ్ళు కాదు. ఎమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను అన్నదానికి రివర్స్‌గా ఇది మాట్లాడాడు. క్లిప్ మాట్లాడడానికి ముందు ఏం జరిగింది, ఎమాన్యుయల్ ఏం చెప్పాడనేది క్లియర్‌గా చెప్పుండి దాని తర్వాత ఈ క్లిప్ ప్లే చేసుంటే అద్దిరిపోయేది. సో, అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓటింగ్ ప్రకారం ఇది రైటు, ఇది రాంగ్ అనేది జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. యాజ్ ఏ హోస్ట్‌గా నాగార్జున గారికి ఒక మంచి స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండాలి. ఈవెన్ అందులో ఉన్న 18 మందో, 10 మందో వీళ్ళందరూ ఒకవైపు ఉన్నా సరే, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ వాళ్ళ మాట తీసుకోకూడదు. సో, ఇది నా ఒపీనియను. సో, నాలాగే మీకు కూడా అనిపించి, మీకు కూడా అర్థమైతే కామెంట్ చేసేయండి. ఒకవేళ నేను రాంగ్ అయినా సరే కామెంట్ చేసేయండి. ఫర్ మోర్ ఫాలో చేసి పెట్టుకోండి. యువర్ బీయింగ్ సూర్య సైనింగ్ ఆఫ్.